జరగబోయే వివాహం అంతటిని కూడా ప్రభు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించి వేరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఒకసారి అందించండి. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నిన్వర్ణింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నిన్వర్ణింపగలరా. వరదూతలైన మరి ఈ సమయంలో మరి పెండ్లి కుమార్తెని పరిమళ మరి చిన్నబాబు మరి అక్కడ ఏదుగు దగ్గర ఉన్నారు కనుక నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవుడు ఏర్పాటు చేసి అవ్వను ఆదము దగ్గరకు తీసుకుని వచ్చారు. వారిద్దరికీ కూడా వివాహం జరిగించారు. మానవ జీవితంలో వివాహ వ్యవస్థ ఆనాటి నుండి నేటి వరకు కూడా ఇది కొనసాగుతూనే ఉంది. అదేవిధంగా ఈ సమయంలో ఒంటరిగా ఉన్నటువంటి చిన్నబాబుకి అలాగే ఒంటరిగా ఉన్నటువంటి పరిమళ వీరిరువురికి కూడా వివాహం చేయడానికి దేవుడు ఏర్పాటు చేసేది కనుక ఈ సమయం ముందు మరి పెండ్లి కుమార్తె పరిమళను మరి ఏదుగు దగ్గర తీసుకువెళుతున్నాము. ఈ వివాహ కార్యక్రమం ఘనముగా మర్యాదగా జరిగినట్లు అలాగే విడుదల ఇచ్చినటువంటి మరి యొక్క కుమార్తె నాగమణి వారి యొక్క బిడ్డలు వారు కూడా క్షేమకరంగా ఉన్నట్లుగా మరి మనం ప్రార్థన చేద్దాము. పాస్టమ్మ గారు సుశీల పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధమైన మా తండ్రి నిఘనమైన శ్రేష్టమైన స్తోత్రాలు చెల్లిస్తున్నాము.
ఎగసన్నాను దేవా. మీరిద్దరూ ఒకటి కావడానికి మీ చిత్తమై ఉన్నది కనుక ప్రభా, మనుషుల ఆలోచన వేరు, మీ ఆలోచన వేరని సెలవిచ్చిన నాయన. మీ ఆలోచన చెప్పిన ప్రభా, ఇద్దరిని ఒకటిగా చేయబోతున్న విధానం బట్టి చూపిస్తున్నాం, కనపరుస్తున్నాం. అనాది కాలంలో ప్రభా అవాదం ద్వారా వచ్చిన వివాహ వ్యవస్థను నేటి వరకు మీరు జరిగిస్తూ ప్రభా, వీళ్ళని కూడా ఆ విధముగా నాయన ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రభా ఒకటిగా ఉండటానికి సహాయం దయచేయండి. ఈ ఇంటిని మీరు కట్టబోతూ ఉన్నారు ప్రభా. కట్టువారి ప్రయాసం వ్యర్థమే, కట్టువాడు దేవుడని సెలవిచ్చావు ప్రభా. మీరుండి నేను ఇంటిని కట్టి ఈ వివాహాన్ని నీ నామ మహిమమే జరిపించండి. వస్తున్న బంధువర్గాన్ని మీ స్వాధీనంలో ఉంచండి. పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా, పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా, నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ, నిరుపమ బల బుద్ధి, నిరుపమ బల బుద్ధి, నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ, పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన నింపగలరా. పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ, పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ, నరులను రక్షించు కరుణా సముద్ర. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే, ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా,
దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కానా విందులో అక్కర నెరిగి నేను తోటలో జరిగెను వివాహం, నేడు మీ ఇంట జరుగుచున్నది మేటి కళ్యాణం. ఏదేను తోటలో జరిగెను వివాహం, నేడు మీ ఇంట జరుగుచున్నది మేటి కళ్యాణం. ఆదామవ్వలు చేసెను దేవుడే నేడు మీ ఇంట ఏర్పాటు చేసెను ఘనముగా, ఏర్పాటు చేసెను ఘనముగా. ఏదేను తోటలో జరిగెను వివాహం, నేడు మీ ఇంట జరుగుచున్నది మేటి కళ్యాణం. మనసు మమత ఒకటై సాగాలి, మనసు మమత ఒకటై సాగాలి కలకాలం. సంగమునకు సాక్షులై నూరేళ్ళు బ్రతకాలి, ఆనందించాలి మీ కన్నవారి వెన్నులు చూసి, ఆనందించాలి మీ జంటను చూసి. ఏదేను తోటలో జరిగెను వివాహం, నేడు మా ఇంట జరుగుచు. తోటలో జరిగెను వివాహం, నేడు మీ ఇంట జరుగుచున్నది మేటి కళ్యాణం. ఏదేను తోటలో జరిగెను మా ఇంట జరుగుచున్నది మేటి కళ్యాణం. ఆదామవ్వలు నీడు మీ జంటను ఏర్పాటు చేసి ఘనముగా, ఏర్పాటు చేసి ఘనముగా. ఏదేను దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని వద్దకు వాటిని రప్పించాను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగాను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టాను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు
ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో ఒక మాంసము, ఇది నరులో నుండి తీయబడిన గనుక నారి అనబడెను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారు ఏక శరీరమయ్యుందురు. ఒక వివాహము జరిగిను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినట్టు చేయడని. యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2 ఏసు 3 ఏసుకునే పట్లు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలను నీళ్ళతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచన మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ఉంచి విందు ప్రధాన ఎదురు తీసుకుని వెళ్ళిపోండి చెప్పగా వారు తీసుకుని పోయి ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకుకే తెలిసింది కానీ విందు ప్రధాని తెలియకపోయాను. కనుక ఆ ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసం పోసి జల్లు మత్తుగా ఉన్నప్పుడు జబ్బరసం పోయిను, నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నామని ఆయనతో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఆ మొదటి సూచక్రియలను చేసి తన మహిమను బయలుపరచను. అందువలన ఆ శిష్యులు ఆయన విశ్వాసం ఉంచింది. దేవుడి పరిశుద్ధ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుండి 33 వచనాల వరకు చదువుతాము. స్త్రీలారా, ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సయునలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడును లేడు కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్తమైన మా తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు. సమయంలో చిన్నబాబు అలాగే పరిమళ నాయన వీరిని కూడా ఏకం చేయడానికి ప్రభావ మీరు ఇష్టపడి ఉన్నారు తండ్రి, స్తోత్రాలు. నాయన ఇంతవరకు వారినిద్దరిని కూడా ఉద్దేశించి ప్రభా చక్కనటువంటి సందేశాలు గ్రంథంలో నుండి ప్రభా చదివి ఉన్నారు తండ్రి, స్తోత్రాలు ప్రభా. నాయన వారు నాయన మరి ఇక వాక్యానుసారంగా ప్రభాని జీవించడానికి వివాహము ప్రభ ఏర్పడి ఉన్నది తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు. నాయన వారి ఇద్దరు కూడా తండ్రి ఒకరి పట్ల ఒకరికి నమ్మకం కలిగిన బిడ్డలుగా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి, మీకు స్తోత్రాలు. వాక్యముల ప్రభా నాయన విన్నారు తండ్రి, స్తోత్రాలు. ఇప్పుడు దైవ సేవకులు అభిషక్తులు వారి ఇద్దరిని కూడా ప్రభ ఉద్దేశించి ప్రభ మరొకసారి హెచ్చరికలు ప్రభ వారికి ఇచ్చి ఉండగా నాయన వారు ఈ హెచ్చరికలను ప్రభ ఒకరొకరు అర్థం చేసుకునే ప్రభ నాయన వారి యొక్క జీవిత యాత్రలో కొనసాగడానికి ప్రభ నా తండ్రి మీకు స్తోత్రాలు. సిద్ధపరచండి, దైవజనులను అభిషేకించండి, వాక్యము ద్వారా ఉపదేశిస్తాడు నాయన మీ దాసులు కూడా అభిషేకించమని ప్రార్థిస్తున్నాం నాయన, స్తోత్రాలు. మరి సమయంలో ప్రభా మా తండ్రి ఈ కార్యక్రమం అంతా కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఆర్కెస్ట్రా వారు అలాగే ప్రభా సేవకులు పాటలు పాడుతున్న వారు అందరినీ కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఈ సమయాన్ని మీకు అప్పగించుకుంటున్నాం. ప్రారంభం నుంచి ముగించే వరకు మీ ఆత్మతో నడిపించి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.
కలిసిన బంధం కనుసైగా చేయొచ్చు ముచ్చటించిన అవి కలతలే పాగారేపు అనుక్షణము ఆశకులే ఉన్నతులు మనిషైన ప్రతివానికి అవి ధనముని బతుకులు ఉన్నదంత చాలని ఆలని ప్రభువు మనకు తోడని మగువకు మంది దంపతులారా విరిసిన కలిసిన మురిపించి ఓకే, చక్కని పాటలు పాడి వివాహ వేదికను ప్రాంగణాన్ని అదే సంగీతంతో ఆధ్యాత్మికమైన పాటలతో అలరిస్తున్నటువంటి ఆర్కెస్ట్రా వారికి దైవ సేవకులు వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ఆర్కెస్ట్రా తమ్ముడు పృథ్వీ మా సంఘ బిడ్డ ఆత్మీయుడు చక్కటి పరిచర్యలు ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మరి నాకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరి ఎండలు కూడా విపరీతంగా ఉన్నాయి కాబట్టి సమయానుకూలంగా మనం ముందుకు కొనసాగాలి. పెళ్లి కుమార్తెగా ఉన్న ఈ బిడ్డ మరి మా మరదలు గారు అవుతుంది, మా భార్య యొక్క చెల్లి. ఏదైనప్పటికీ ఈరోజు మనందరం దేవుని స్తుతించడానికి ఒక కుటుంబాన్ని కట్టడానికి వచ్చిన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వివాహ వ్యవస్థను దేవుడే ప్రారంభించారు. ఈ మొట్టమొదటి వివాహ వ్యవస్థ ఏదైనా వనంలో దేవుడు ఆదాము అవ్వలను ఒకటి చేసి మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపమని దేవుడు ఆజ్ఞించారు. మొట్టమొదటి వివాహమును దేవుడు ఏదైనా వనంలో ఆదాము అవ్వలు జీవితం ద్వారా వివాహ వ్యవస్థను ప్రారంభించారు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు. రెండవదిగా మనం చూస్తే వివాహ వ్యవస్థను ప్రభు ప్రారంభించాడు. ఎబ్రీ పత్రిక 3:13-14 ప్రకారము వివాహము అన్ని విషయములలో ఘనమైనది. చాలా విషయాలు ఉన్నాయండి, ఘనమైనవిగా చెప్పుకుంటున్నారు. కానీ వివాహము గురించి దేవుడు రాయించారు, పరిశుద్ధాత్మ దేవుడు. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను. చాలు మరి చిన్న ప్రార్థన. సకలాశీర్వాదములకు ఆధారభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన గొప్ప భార్య భర్తకు లోబడాలని కొద్ది సంగతులు అక్కడ తెలియపరిచారు. ఇంతవరకు కొద్ది మాటలు మీరు విన్నారు. చాలా వివాహాల్లో మీరు ఈ క్రైస్తవ సంబంధమైనటువంటి మాటలు వినే ఉంటారు. ఈ సమయంలో కొద్ది మాటలు దేవుని వాక్యం ద్వారానే మీకు కూడా తెలియపరుస్తూ ఆశీర్వాదకరమే గనుక మనుషుల మాటలు కాదు, దేవుని మాటలుగా వీటిని అంగీకరించినప్పుడు దేవుడు ఆ మాటలు బట్టి అనేక ఆశీర్వాదాలు ఆ విలుచున్న ప్రతి వారికి దేవుడు దయచేస్తారు. సరే, వాక్యం అటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియులారా, సంఘము దేవుడు భూలోకములో తన స్వరక్తముతో సంఘాన్ని స్థాపించాడు. మంచిది. లోకంలో ఒక వాడికి ఏమిటంటే క్రైస్తవ సంఘము
అనే మాట మాట్లాడుతున్నారు. కానీ ఆ పరిశుద్ధ గ్రంథ ప్రకారము సంఘం అనగా యేసుక్రీస్తు భార్య, సంఘం అనగా యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో సిద్ధం చేసుకుంటున్నటువంటి ఒక గొప్ప భార్యగా పరిశుద్ధ గ్రంథ లేఖన భాగం తెలియజేస్తుంది. మరి భూలోకంలో మనుషులకు దేవుడు ఎందుకు ఈ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడంటే, ప్రతి వారు కూడా సంఘంలోకి ప్రవేశించినప్పుడు ఆ సంఘంలో ప్రతి వారికి దైవవాక్య ప్రకారము ఒక మాట వర్తించబడుతుంది. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తై ఉన్నాడు అనే మాట యెషయా గ్రంథములో దేవుడు వ్రాయించి, నీకు కావలసిన ఆత్మీయ శక్తి, నీకు కావలసిన ఆశీర్వాదము, నీకు కావలసిన దీవెన దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మగలిగిన ప్రియులారా, దేవుని ద్వారా ఏదైతే నువ్వు నమ్ముతావో అది దేవుడు సంపూర్ణంగా నెరవేర్పులో తీసుకొస్తాడు. ఈ రోజే వాక్యము ద్వారా కొన్ని హెచ్చరికలు విన్నటువంటి చిన్నబాబు పరిమళాన్ని బిడ్డలిద్దరి విషయంలో మనమందరం కూడా ప్రార్థించే బాధ్యత ఏమిటంటే, వారిద్దరు కూడా చక్కగా అన్యోన్య జీవితమును పితరులైన వారు ఎలాగైతే ఆశీర్వదించబడి దేవుని యొక్క సన్నిధిలో పెరిగారు, ఎదిగారు, అలాంటి స్థితి కూడా వీరికి కూడా కొనసాగలిగితే ప్రియులారా తప్పగా వినగలుగుతారు. భార్య కన్ను ఎవరి మీద ఉంటుంది? ఎక్కడికి వెళ్ళంటే భర్త మీద ఉంటుంది. భర్త కన్ను ఎవరి మీద ఉంటుంది? డ్రింక్ తాగావా, నువ్వు టిఫిన్ చేసావా అని కొంతమంది ఏదో ఆ చుట్టాల బంధు దొరుకుతుంది లైట్ గా అడిగిన. ఇందాక అయ్యారు ఆదాము గారు అవ్వగారు మొదటి వివాహం చెప్పారు కాబట్టి ఆ మొదటి పెళ్లి అయిపోయింది, అది ఫస్ట్ పెళ్లి. మా పెళ్లి కూడా జ్ఞాపకం చేస్తున్నాను. మా బాద్రమ్మ గారు విన్నారని నేను నమ్ముతున్నా. ఒక క్లుప్తంగా చెప్పాల్సినటువంటి ఒక మాట జాగ్రత్తగా గమనించాలని కోరుతున్నా. వారిద్దరూ భార్య భర్తలుగా ప్రకటించబడబోతున్నారు. అందుకోసం మనందరి ముందుకు వచ్చారు దైవ సేవకులు, ఆత్మీయ ఉన్నటువంటి దేవుడు, అలాగే ఇరుపక్షాల బంధువర్గం, పెద్దలు, వీరందరి సమక్షంలో వారు భార్య భర్తలుగా ప్రకటించబడబోతున్నారు. దానికి ముందు దేవుని వాక్యానుసారమైనటువంటి హెచ్చరికలు చాలా ప్రాముఖ్యమైనవి ఉన్నాయి. వివాహమైన తర్వాత పరిమళ ఈ ఊరికి కోడలిగా వస్తుంది. వినాలి, ఈ మాట జాగ్రత్తగా వినాలి. ఈ ఊరికి కోడలిగా వస్తుంది. వివాహమైన తర్వాత సాయంకాలం చిన్నబాబు గజ్జిరం వెళ్తాడు. గజ్జిరమే కదండి, గజ్జిరం వెళ్తాడు. ఆ ఊరిలో అందరూ చెప్తారు, ప్రభాకర్ రావు గారు కదండి, ప్రభాకర్ రావు గారి చిన్నల్లుడు అని అంటారు. చిన్నబాబుకి తెలుసు నేను గజ్జిరానికి అల్లుడిని అని, పరిమళకు తెలుసు నేను పల్లంట్లకి కోడల్ని అని. ఎందుకో ఈ పదాలు చాలా వ్యత్యాసానికి దారితీస్తాయి. కోడలు, అల్లుడు అనేటువంటిది, ఈ రెండు పదాలు ఎంత వివాహం చేసుకున్నా ఎక్కడో వ్యత్యాసాన్ని, ఎడబాటును చూపిస్తాయి. కానీ బైబిల్ యొక్క విధానాన్ని బట్టి మనం చూస్తే, బైబిల్ సాంప్రదాయాన్ని కానీ బైబిల్లో వ్రాయబడిన విధానాన్ని కానీ మనం చూస్తే, కోడలు, అల్లుడు అనే దాన్ని కంటే సంబంధాన్ని ఇంకా బాగా దగ్గర చేసి చూపిస్తుంది. మచ్చుకి ఉదాహరణకి ఒక విషయాన్ని మనం గమనిస్తున్నాడు. అలాగే పరిమళ మంచి మాట బైబిల్లో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 1వ వచనంలో చెప్తాడు అపోస్తలుడైన పౌలు గారు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి మీరు పరిమళ వాసనగా ఉండాలని ఆయన మీ కొరకు తన్ను తాను బలిగా అర్పణముగా అర్పించుకున్నాడు అని చెప్పాడు. కాబట్టి పరిమళ అనేటువంటి ఆ సువాసన కలిగినటువంటిది ఎప్పుడు వస్తుందంటే, మనం ఆల్రెడీ ఇప్పుడు పర్ఫ్యూమ్స్ కొట్టుకుంటాం, ఇది జస్ట్ కొద్దిసేపు ఉంటుంది, ఆ తర్వాత మరలా మామూలు అయిపోతుంది. ఈ పరిమళ వాసన కాదు, కానీ దైవ సంబంధమైనటువంటి వాక్యానుసారమైనటువంటి స్వభావాన్ని హృదయంలో ఉంచుకుంటే అది పరిమళ వాసనగా మార్చబడుతుంది. కాబట్టి అటువంటి పరిమళ వాసనగా ఉండాలని చిన్నబాబు ఆ పేరుతోనే సార్థకం కాకుండా మానసికంగా పెద్ద మనసు కలిగిన వాడుగా, ఒక ఇంటివాడు కాబోతున్నాడు కాబట్టి పెద్ద మనసు గలవాడుగా కావాలని మరి కోరుతున్నాను.
మరి దైవ సేవకులు వాక్యానుసారంగా చెప్పినట్లుగా పురుషుడు ప్రేమించాలి, స్త్రీ లోబడి జీవించాలి అనేటువంటి మాట ప్రకారంగా మరి ప్రేమగల ఈ పెదపాటి వాళ్ళు పురుషులు ప్రేమగలండి, భార్యలను బాగా చూసుకుంటారు నాకు తెలుసు. ఎందుకంటే అందులోనూ చిన్నబాబు ఇంకా ఈ రోజుకి కూడా అయ్యగారు చెప్పారు, చాలా విధేయత కలిగినటువంటి వ్యక్తి. పెద్దవాళ్ళన్నా లేకపోతే ఎవరి విషయంలోనైనా చాలా సాధుత్వం కలిగినటువంటి మనిషి. చిన్నబాబు గురించి మంచి సాక్ష్యం చెప్పచ్చు. పెద్దపాటి వారు భార్యల్ని పర్లేదు బాగానే చూసుకుంటారు. మరి పెద్దపాటి వారు ఆడపడుచులు ఏంటో నన్ను అడిగితే నేను చెప్తాను. ఎందుకని అడిగితే నా భార్య కూడా పెద్దపాటి వారు ఆడపడచ్చు కాబట్టి 100% వాళ్ళ గురించి నేను చెప్పగలను, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని. అలాగని నేను చెడ్డోళ్ళు అని చెప్పట్లేదు, వాళ్ళు కూడా మంచివాళ్ళే. చాలా లెక్క వెళ్తుంది, వాళ్ళు కూడా మంచివాళ్ళే. ఎందుకంటే ఫలానా వాళ్ళ పెద్ద కోడలు మంచిదంటే చిన్న కోడల గురించి చెప్పక్కర్లేదు కదా. ఇప్పుడు నన్ను నిలదీయొచ్చు కూడా, చిన్నబాబు యొక్క పెద్ద చెల్లెలు మేమేం చేసామో చెప్పండి అని కూడా అడుగుతుంది, నాకు తెలుసు. రైట్, మంచివాళ్ళండి, టోటల్గా వీళ్ళందరూ మంచివాళ్ళు. కానీ వీళ్ళ గురించి ఏం చెప్పాలన్నా 100% నేను చెప్పడానికి అధికారం నాకు ఉంది. ఎందుకంటే కాబట్టి చాలా మంచివాళ్ళు మీరు కూడా. చిన్నబాబు విషయం అయితే చాలా 100% మంచివాళ్ళు. అమ్మ నేను కూడా మనం ఒక్కటే, ఏ ప్రాబ్లం వచ్చినా చెప్పచ్చు. పక్కనే ఉంటాను నేను, ఇక్కడే చర్చ్, చెప్పచ్చు. రైట్, మంచిది. మరి ఈ సమయంలో వారి యొక్క వైవాహిక జీవితాన్ని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా వైవాహిక జీవితంలోనికి వాళ్ళు వెళ్ళేటట్లుగా మనమందరం కూడా ఈ స్థలంలో నిల్చున్నాం. ఇప్పుడు ఆలస్యం చేయకుండా వివాహ కార్యక్రమానికి మనం ముందుకు కొనసాగించుదాం. మరి గల తండ్రి, మా నమ్మకమైన దేవా, స్తోత్ర వందనములు చెల్లిస్తూ ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ సన్నిధిలో సాగిలపడుచు మిమ్మల్ని స్తుతించి గణపరిచి ఆరాధిస్తూ వస్తున్నాము. సమయంలో తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన సంతోషకరమైన సమయం కొరకే స్తోత్ర వందనములు ప్రభా. ఇలాగూ తండ్రి మా ప్రియులు మా సోదరుడు చిన్నబాబు, అలాగూ సహోదరి పరిమళను బట్టి స్తోత్ర వందనములు, వారి తల్లిదండ్రుల కొరకే మీకు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. అనాది కాల సంకల్పములో ప్రభా మీ కృపలో మా దయగల తండ్రి, మా ప్రియుల కుటుంబాలు కూడా మీరు ఏర్పాటు చేసుకుని మీరు రక్షించి వెదకి ప్రభా నీ బిడ్డలుగా ఉండే ధన్యతను వారికి అనుగ్రహించారు, మీకు వందనములు. ఇలాగ తండ్రి ఈ సమయంలో ప్రభా ఈ వివాహంలో ఒకరినొకరు జతపరచబడ్డానికి మీరు ఏర్పాటు చేసిన ఏర్పాటు కొరకే స్తోత్రములు. మీ చిత్తాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రేమగల దేవా, సమయంత వరకు మీ సన్నిధిని సహాయమును దేవా మీ తోటపాటు మీ దాసులకు అనుగ్రహించి నడిపిస్తూ వచ్చారు ప్రభా, మీకు వందనములు. శ్రేష్టమైన నీ మాటలు మీరు అనుగ్రహించారు, మీకు వందనములు. ఈ సమయంలో తండ్రి మీరు ఒకరితో ఒకరు చేసుకునే ప్రమాణములు వివాహ కార్యక్రమంలో కూడా మీరు సహాయపడమని దేవ మీ సన్నిధిలో మనవి చేస్తున్నాము. ఇది ఎంతో ప్రశస్తమైనదిగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేయమని మీ సన్నిధిలో మనవి చేస్తున్నాము తండ్రి. నా దేవా, అలాగ తండ్రి ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీరు నడిపించుము, అన్ని విధాలా సహాయపడమని మీ కృపగల స్థలాలుగా అప్పగించుకుంటూ మీకు కృపను కోరచ్చు. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మరి ఈ స్త్రీ పురుషులకు పరిశుద్ధ వివాహము చేయుటకు దేవుని సముఖమందును ఈ సంఘం ఎదుటను మనము కూడి ఉన్నాము. వివాహం అన్నది దేవుడు తానే నియమించిన ఘనమైన స్థితి అయి ఉండి క్రీస్తునకును ఆయన సంఘమునకును గల మర్మమును ఐక్యమును సూచించుచున్నది. గలిలయలోని కానాలో జరిగిన వివాహమునకు క్రీస్తు వెళ్ళి ఉండుట వల్లను అక్కడ చేసిన మొదటి అద్భుత క్రియ వల్లను ఆ పరిశుద్ధ స్థితిని అలంకరించను. మరియు ఇది అందరూ ఘనముగా ఎంచదగినదని పరిశుద్ధ లేఖనము మెచ్చుకొనుచున్నది. కాబట్టి ఎవరును దీనిని ఆలోచన లేకుండా చులకనగాను శరీరేచ్ఛల కొరకు పూనుకొనకూడదు. కానీ వివాహము ఏర్పరిచిన హేతువులకు తగినట్టుగా యోచించి భక్తి వినయములతో, వివేకముతో, సుబుద్ధితో, దైవ భయముతో దీనికి పూనుకొనవలను. జాగ్రత్తగా విందాం. వివాహం జరిగేటప్పుడు జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా చాలా స్పష్టంగా గ్రహించగలగాలి.
కూర్చున్నటువంటి వేదిక ముందు కూర్చున్న సభని ఈ వివాహ కార్యక్రమం ఏ విధంగా ప్రాముఖ్యమైనదని చెప్తుందో అది కూడా మీరు గ్రహించాలి. మొట్టమొదటిది, దేవుడు తన చిత్త ప్రకారము మనుష్య జాతి వృద్ధి పొందినట్లును పిల్లలు ప్రభు యొక్క భయమునందును శిక్ష యందును ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ కారణముగా పెంచబడినట్లు వివాహము ఏర్పరచబడి ఉన్నది. రెండవది, దేవునిచే నాటబడిన స్వాభావికమైన కోరికలను అపేక్షలను పరిశుద్ధపరచబడి యుక్తముగా క్రమపరచబడినట్లును దేవుని వలన ఈ పరిశుద్ధ స్థితికి పిలువబడిన వారు అందులోనే పవిత్రులుగా జీవించినట్లు ఇది ఏర్పరచబడి ఉన్నది. మూడవది, సుఖ దుఃఖములలో ఒకరికొకరు తోడుగాను సహాయముగాను ఉండినట్లు ఆదరణగాను ఉండినట్లు ఇది ఏర్పరచబడి ఉన్నది. దేవుని వాక్యంలో చెప్పబడినట్లుగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురు దైవత్వం కలిగినటువంటి ఈ యొక్క వ్యక్తులు వివాహమును గురించి చెప్పినటువంటి విషయాల్ని మనము దేవుని వాక్యాన్ని బట్టి ఆలోచన చేస్తే ప్రభు అయిన దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వారికి సాటి అయిన సహాయమును వారి కొరకు చేయుదును అని తండ్రి అయిన దేవుడు చెప్పారు. కుమారుడైన యేసుక్రీస్తు చెప్పింది, సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగ చేశానని మీరు చదవలేదా? ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారు ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన దానిని మనుషులు వేరు చేయకూడదు. అపోస్తుడైన పౌలు సంబంధించినటువంటి విషయము, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తన సొంత పురుషులకు లోబడి ఉండుడి అని చెప్పినటువంటి మాటల్ని మనం చూస్తాం. వివాహానికి సంబంధించినటువంటి పల్లి మండలం పల్లంట్ల గ్రామ కాపురస్తులు శ్రీ పెదపాటి యేసురత్నం గారు, శ్రీమతి వెంకటలక్ష్మి గారు, ఆ దంపతుల కనిష్ట కుమారుడు వరుడు చిన్నబాబు అనే ఈయనయు, పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం గజ్జరం గ్రామ కాపురస్తులు శ్రీ సాధనాల ప్రభాకర్ రావు, శ్రీమతి గంగారత్నం గారుల ఆ దంపతుల కనిష్ట కుమార్తె వధువు పరిమళ అనే వీరిద్దరూ పరిశుద్ధ వివాహము ద్వారా వైవాహిక జీవితంలోనికి అడుగు పెట్టడానికి మన ముందు నిలబడి ఉన్నారు. వినాలి, ఆ వేదిక ముందు కూర్చున్నటువంటి వారందరూ కూడా వినాలి. మన ముందు నిలిచి ఉన్నారు. వీరిరువురు జతపరచబడుట, వివాహం చేసుకొనుట సరికాదని ఒకవేళ మీకు ఏదైనా అనిపిస్తే, అది చట్టపరమైనదిగా సంఘపరమైనదిగా ఒకవేళ ఉంటే మీ యొక్క కారణాన్ని, మీ హేతువుని మరి ఇప్పుడే వివాహానికి ముందు ఇప్పుడే మీరు తెలియచేయాల్సిందిగా కోరుతున్నాను. ఒకవేళ ఇక మరి ఏ కారణము లేకపోతే ఎన్నటికీ కూడా మౌనంగా ఉండాలని తెలియపరుస్తున్నాను. అంటే ఈ వివాహం అంగీకారం అని అనుకోవచ్చు, కానీ మౌనం కూడా అర్ధాంగీకారమే. అందుకే మీ ద్వారా ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం. వీరిద్దరు చిన్నబాబు పరిమళ యొక్క వివాహం అంగీకారం అని మేము అంతా తెలుసుకుంటాం. విన్నారండి? చిన్నబాబు పరిమళాలు ఒకటిగా అవడం మాకు ఇష్టమేనండి అన్నవారు మీ కుడి చేయి పైకి ఎత్తి చూపించాలి. వెనకాల నిలబడిన వాళ్ళతో సహా అందరూ, ఒకవేళ వంటశాలలో ఉన్న వాళ్ళు కూడా, భోజనశాలలో ఉన్న వారితో సహా ఈ వివాహం రైట్. ఒక వివాహంలో ఇలాగే అడిగితే పెళ్లి కొడుకు తండ్రి ఏమన్నాడంటే, ఏంటిది పెళ్ళికి అప్పుడే నెల నుంచి గొడవలన్నీ జరుగుతున్న, భోజనాలకి మేము వెళ్ళాం, వాళ్ళు వచ్చారు, ప్రధానమైంది, ఇప్పుడు అడుగుతామేంటి, అవన్నీ ఇష్టం లేకపోతే నేను ఇక్కడికి వస్తామా అని అన్నాడు ఒక పెళ్లి కొడుకు తండ్రి. అయితే ఎందుకు అని అడిగితే, మామూలుగా అయితే వీళ్ళిద్దరిని తీసుకెళ్ళిపోయి చర్చిలో కట్టబెట్టేయచ్చు, కానీ క్రైస్తవ వివాహ చట్టం ఏంటంటే అందరి సమక్షంలో అందరికి అనుకూలంగా జరిగినట్టుగా తెలియాలి. అందుకోసం క్రైస్తవ వివాహ చట్టంలో ఈ విషయాన్ని ఖచ్చితంగా అడుగుతాం, మీరు అందరూ చెప్పాలన్నమాట. మరి ఈ సమయంలో పెళ్లి కుమారుని తనకి ఇష్టమేనండి, మనస్ఫూర్తిగా గంగారత్నం గారు కూడా ఇష్టమే కదా. అలాగే మరి యేసురత్నం గారు, అలాగే మా సహోదరి వెంకటలక్ష్మి గారు, మీ అబ్బాయి చిన్నబాబుని పరిమళకి ఇచ్చి వివాహం చేయడం మీకు ఇష్టమే కదండి? ఇక్కడ అడగండి. మా అక్కకి ఇష్టమే. ఇక మీరు చెప్ప అంటే
నేను చెప్పనండి. ఆయన తల ఊపుతున్నారు, అంగీకారం మా భార్య ఏదంటే అదే అని చెప్తున్నారు. వెరీ గుడ్. మరి వారికి వివాహం ఇష్టమేనని వారు చెప్పారు. అలాగే వధూవరులిద్దరిని కూడా మనం అడుగుదాం. పరిమళ మరి వివాహం చేసుకోవడం, చిన్నబాబుని వివాహం చేసుకోవడం నోటి మాట చెప్పలేదని కాదండి, ఆ కుర్రోడు ఏదంటే వెరీ వెరీ గుడ్. చిన్నబాబు, పరిమళను వివాహం చేసుకోవడం మీకు ఇష్టమే కదా? వెరీ గుడ్. మరి మీ అందరూ ఒకసారి మీ 6 చేయి పైకెత్తి చూపిస్తే వాళ్ళు ఫోటో తీసుకుంటారు. ఈ వివాహం మాకు అంగీకారమే అని చెప్పడానికి మీ చేయి పైకెత్తి చూపించాలి మీ 6 కూడా. థ్యాంక్ యూ అండి. మీరు వెళ్ళచ్చు. పరిమళ అనే ఈ స్త్రీని వివాహం చేసుకొనుటకు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరచి సుఖ దుఃఖములందు సంరక్షించి మీరిద్దరు బ్రతికినంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపక పరిమళతోనే కాపురం చేయదువా? ఏం చేస్తావు? ఎవరితో? గట్టిగా చెప్పాలి, అందరూ వినాలి. నేను ఎంత స్పష్టంగా ధైర్యంగా మాట్లాడుతున్నా, మీరు కూడా మైక్ ఎందుకు ఇచ్చానంటే వాళ్ళందరూ వినాలన్నమాట. రైట్, మైక్ ఇవ్వండి, పరిమళకి ఇచ్చేయండి. ఈ విషయంలో కొంచెం డల్లే, నీ వాయిస్ బాగా వినిపించాలి. పరిమళ, నీ ముందు నిలిచిన ఈ పురుషుడు చిన్నబాబుని నీ భర్తగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదవా? కొంచెం దగ్గర పెట్టుకోవాలి. మరి ఈ చిన్నబాబును ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖ దుఃఖములందు సంరక్షించి మీరిద్దరు బ్రతికి ఉన్నంత కాలము ఇతరులు ఎవరిని ఆశింపక చిన్నబాబుతోనే కాపురం చేయదువా? ఎవరితోనమ్మా? వెరీ గుడ్. చిన్నబాబుతోనే కాపురం చేయదునని చెప్పారు. మరి ఈ సమయంలో కన్యాదానం అంటారు కదా, పాపని అలాగే పట్టుకొని మైక్ పట్టుకొని ప్రమాణం చేయాలి. ఈ ప్రమాణం ఒకటి, దేవునితో ప్రమాణం చేస్తున్నాం, దేవుని ఎదుట ప్రమాణం చేస్తున్నాం, పరిమళతో ప్రమాణం చేస్తున్నాం. పరిమళను చూస్తూ ఈ ప్రమాణం చేయాలి, పరిమళ వైపు చూస్తూ ప్రమాణం చేయాలి. నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. పరిమళ కొంచెం తల పైకి ఎత్తున్నా, పర్వాలేదు. రేపు వద్దని బాధపడాల్సి వస్తుంది. వాళ్ళు చెప్పిన మాటలు బట్టి మనం తల ఉంచుకుని ఉంటే ఫొటోస్ తీసుకుని వెళ్ళిపోతారు. అరే రేపు తల పైకి ఎత్తాల్సిందే కదా అని అనిపిస్తుంది. ఏం పర్లేదు, ఈ కాసేపు మీరు తల పైకి ఎత్తండి, ఏం పర్లేదు. రైట్. ఆ పరిమళను చూస్తూ చిన్నబాబు ఈ మాటలు చెప్తారు. చిన్నబాబు అను నేను, పరిమళ అను నిన్ను నా భార్యగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవితకాలం అంతయు నీ ఎడల నమ్మకముగా ఉండునని దేవుని ఎదుట ఈ సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఏం చేశారు చంద్రబాబు మీరు? ఏం చేశారు? ఇప్పుడు మైక్లో చెప్పాలి. ప్రమాణం ఎవరితో చేశారు? ఎవరితో ప్రమాణం చేశారు? ఇప్పుడు పరిమళతో. వెరీ గుడ్. రైట్. మైక్ పరిమళకి మీరు చేయాలాగే పట్టుకొని ఉండాలి. మైక్ దగ్గర పెట్టుకోమ్మా. ఇప్పుడు బాగా వచ్చింది చిన్నబాబు వాయిస్, మీరు ఇంకా గట్టిగా రావాలి. పరిమళ అను నేను, చిన్నబాబు అను మిమ్మలను నా భర్తగా స్వీకరించి
భక్తిగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును మీకు లోబడి ప్రేమించి సంరక్షించి నా జీవితకాలం అంతయు నీ ఎడల నమ్మకముగా ఉందనని దేవుని ఎదుటను ఈ సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఓకే, ఎవరితో ప్రమాణం చేశారమ్మా? చిన్నబాబుతో. వెరీ గుడ్. మీ చేతులు ఒకసారి ఉంచిపెట్టండి. పెళ్లి చూపుల్లో చూసారు. మరలా మధ్యలో నిశ్చితార్థాన్ని మరలా ఇలా చూడలే చూసుంటారు. అయితే మరి ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి ముసుగేసి తీసుకొచ్చారు పరిమళాన్ని. మరి ముసుగులో ఉంది కాబట్టి నీ ముందున్న వ్యక్తి ఇది వరకు నువ్వు చూసిన వ్యక్తి అనే అనిపిస్తుందా? నీకు పరిమళనే అనిపిస్తుందా? పరిమళనే నువ్వు చెప్పగలవా? ఎలాగ? హైట్ని బట్టా, వైట్ని బట్టా, లేక మాటను బట్టి? ఈ సౌండ్లో మాట పరిమళనే ఎలా గుర్తుపట్టగలవు అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ముసుగేసి తీసుకొచ్చారు కదా, ఆ అమ్మాయి నిజంగా నువ్వు అనుకున్న పరిమళం కాదు, చూడాలి కాబట్టి అలా చూడాలని అనిపిస్తుందా నీకు? అనిపిస్తుంది. ఎందుకు అనిపించదు? కాబట్టి నీ చేతులతో ఈ ముసుగు నువ్వే తొలగించి వెనక్కి రైట్. మనం అందరం చెప్పలు పడదాం. ఫోటో తీస్తాను. వచ్చింది. మరొక చైర్యమని ఇస్తే దైవ సేవకులు కూడా వేదిక మీదకి రావాలని, దైవజనులు కూడా మరి వివాహకర్త వారు కూడా చాలా వివాహాన్ని చేశారు ఈ మధ్యకాలంలో. పండపూర్వంలో మన భారతదేశంలో రకరకాలైనటువంటి సాంప్రదాయాల మధ్య వివాహాలు జరుగుతున్నాయి. అది అందులో ఒక భాగం తాళిని కట్టి వివాహం చేసుకోవడం. ఇది భారతదేశం అంతా చేసేటువంటిది మాత్రం చేసుకొని పోతున్నాడు. ఈ కార్యక్రమంలో నాన్నగారు ప్రార్థన చేసిన తర్వాత మరి తాళిని కడతాడు చిన్నబాబు. మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఎంతవరకు తండ్రి చిన్నబాబు పరిమళ వీరిని ఇద్దరిని కూడా ఉద్దేశించి ప్రభా చక్కనటువంటి వాక్య సందేశముతో ప్రభా వారిని వాక్యము చేత ఒకటిగా చేస్తారు తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి అలనాడు అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకులకు భార్యనిగా తీసుకురమని ఎలియాజరుని ప్రభా పంపినప్పుడు నాయన రెబకాను బావి దగ్గర ప్రభా రెబకాను కలుసుకున్నాడు. నాయన తాను పట్టుకెళ్ళినటువంటి ప్రభా మరి బంగారపు ఉంగరములు కడియములు నాయన తీసి ప్రభా రెబకాకు ధరింపజేశారు. అదే విధముగా ప్రభా రెబకాకు ధరింపజేసి ఇస్సాకు నద్దకు తీసుకువచ్చారు. ఆనాటి నుండి నేటి వరకు వివాహ వ్యవస్థలో ప్రభా ఇలాగూ జరుగుచున్నది. ఇదే విధముగా తండ్రి స్తోత్రాలు. చిన్నబాబు ఆయన తనక భార్యకు ప్రభ ఆయన సకరటువంటి ప్రభ బంగారం ధరింపజేశాడు చేయటానికి ప్రేమకును నిబంధనకు గుర్తుగా నాని మంగళసూత్రం ప్రభ ధరింపజేస్తూ ఉండగా మీ దేవిని ఆశీర్వాదాలు బిడ్డలపైన అనుగ్రహించి మీరే మహిమ ఘనత పొందమని యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఒకసారి మనం ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఆర్కెస్ట్రా వారు గుర్తించారు. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ పని నిబంధనకును గుర్తుగా ఈ మంగళసూత్రమును స్వీకరించుము మరియు నా దేహముతో నిన్ను ఘనపరిచి మరి నా ఆస్తి అంతటిలో పాలి భాగస్తురాలినిగా చేసుకొనుచున్నాను. ఓకే.
ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా వేరుగా పరిశుద్ధాత్మ యొక్క ఈ నామమున మీరు భార్య భర్తలని ప్రకటించుచున్నాను. దేవుడు జతపరిచిన దాన్ని మనుషుడు వేరు చేయకూడదు. మరి ప్రార్థన చేద్దాం. మరి ఈ సమయంలో చిన్నబాబు పరిమళలు ఇద్దరు కూడా మోకరించినట్లయితే ప్రార్థన చేద్దాము. మరి మన మధ్యకి మోకరించండి. చూస్తున్నాను దైవ సేవకులు అందరూ కూడా నిలబడదాం. అబ్రహామయ్య గారు ప్రార్థన చేస్తారు, నాన్నగారు ఆశీర్వాదం ఇస్తారు. ఇలా వెనక్కి మోకరించారు. చూస్తారు ప్రయోజనులు అబ్రహామయ్య గారు ప్రార్థన చేస్తారు. పిల్లలు మరి ఇంతవరకు ప్రభు క్రమంగా మర్యాదగా జరిగించారు. పెండ్లి కుమార్తె పరిమళన పేరు పెండ్లి కుమార్తె నేనే పెట్టడం జరిగింది. మరి ఈ సమయంలో వారి వివాహంలో కూడా పాలు పొందడానికి ప్రభు సహాయం చేశాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడైన తండ్రి, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినమని వాక్యం మీరు సెలవిచ్చారు. మీరు జరిగించిన మీ చిత్తాన్ని కొరకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. మరి నీ యొక్క హస్తాలు బిడ్డలపై ఉంచండి. అలనాడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని వాని కొరకు సాటి అయిన సహాయం చేసినటువంటి దేవుడు, మీ నామంలో ఈ బిడ్డలిద్దరిని కూడా ప్రమాణాల చేత నాయన మరి ఐక్యపరిచినందుకై వందనాలు. వివాహకర్త గారిలో మీరుండి పరిశుద్ధాత్ముడు నీ కార్యాన్ని బలంగా మీరు జరిగించినందుకు స్తోత్రం. మంచి వాతావరణం ఇచ్చినందుకు స్తుతులు. ఏ నిబంధన అయితే వారు చేశారో, ఏ ప్రమాణం అయితే చేశారో, వారి జీవిత కాలము మట్టుకు దాన్ని నిలుపుకొనుటకు
నీ యందు భయభక్తులు జీవించుటకు, వారు ఫలించి అభివృద్ధి చెందుటకు, అనేకులకు దాంపత్య జీవితంగా ఆదర్శవంతమైన దంపతులుగా వారు విలసిల్లడానికి, నీ నామ మహిమార్థమై కనబడడానికి సహాయం దయచేయమని, ఈ యొక్క బిడ్డలు నీ చేత కలవబడ్డారు, అంతవరకు కలిసి నడిచి నీ రాజ్యమును స్వతంత్రించుకునే భాగ్యం దయచేయమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదములు ఎప్పుడు ఎల్లప్పుడూ మనకి లోకముల సకల పరిశుద్ధులకును ఈ యొక్క ఎంతవరకు ఈ యొక్క వివాహం తిలకించినటువంటి ప్రతి వారికి, దైవ సేవకులు ఏదుగును అలంకరించిన దైవ సేవకులకును, నూతనముగా వాక్యము చేత జతపరచబడుతున్నటువంటి వధువులకును ఆయన కృప సదాకాలము తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయం. ప్రభేసు రక్తము సంపూర్ణ విజయము కలుగునగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కోరుకున్న చెలిని పొందెను, కననైన ఎన్నడు విడువడు. కోరుకున్న చెలిని పొందెను, కలనైన ఎన్నడు విడువదు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచియున్నది నీ బంధము. కోరుకున్న చెలిని పొందెను, కననైన ఎన్నడు విడువడు. కోరుకున్న చెలిని పొందెను, కననైన ఎన్నడు విడువడు. కలను కంటివే నీ ప్రియుని కోసము, నీ కొరకే నిలుచుండెను. ఒకసారి ఇటు చూడుమా, కలను కంటివే నీ ప్రియుని కోసము, నీ కొరకే నిలుచుండెను. ఒకసారి ఇటు చూడుమా, ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచియున్నది నీ బంధము. కోరుకున్న చెలిని పొందెను, కలనైన ఎన్నడు విడువదు. కోరుకున్న చెలిని పొందెను.